హలో ఫ్రెండ్స్, మీ అందరికీ నా నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ మీరందరూ క్షేమంగా ఉన్నారు. నేను కూడా ఇక్కడ క్షేమంగానే ఉన్నాను. మేము నిన్ననే ఆంధ్ర నుంచి వచ్చినాము. సో ఆంధ్రాలో అయితే చాలా వేడి ఉంది, చాలా ఎండలు ఉన్నాయి. ఎండలైతే సుమారుగానే ఉంది, కానీ ఆంధ్ర తిరగడంలో తృప్తి ఉంది చూడండి. ఆ తృప్తి ఎక్కడ తిరిగినా రాదు. మన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, అందరితో కలిసి మెలిసి ఉండి చాలా హ్యాపీగా గడిపినాం మేమందరం. ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళాము. పిల్లలకి కొంచెం క్లైమేట్ మారింది కదా, సో పిల్లలకైతే జ్వరాలు, జలుబు, దగ్గు అవి ఉన్నవి. హాస్పిటల్కి తీసుకెళ్తే బాగానే ఉన్నారు. చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్సు చాలా డిఫరెంట్ అండి. అది మనము మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము. ఏదైనా మన ఆంధ్ర చాలా బాగుంటుంది. తిరగడంలో కానీ, స్పిరిచువల్గా కానీ, మందిరాలు తిరగడానికి సూపర్ అండి. మేము అక్కడికి వెళ్తే, మేము ఛత్తీస్గఢ్లో ఉంటాం కదా, ఇక్కడ పూలు పెట్టుకుంటే అదో రకంగా చూస్తారు హిందీ వాళ్ళు. అంటే ఎక్కువగా పూలు పెట్టుకోరు కదా ఇక్కడ మనలాగా. మనం తెలుగు వాళ్ళం పూలు నిండుగా పెట్టుకుంటాం కదా. సో అక్కడికి వెళ్తే మేము బాగా పూలు పెట్టుకుంటాం, తృప్తి అంతా తీర్చుకుంటాం. అక్కడికి వెళ్తే చాలా హ్యాపీగా ఉంది. అందరినీ కలిసినాము, అందరితో టైం స్పెండ్ చేసినాము. ఇంకా హాయిగా ఉంది. అందరినీ వదిలిపెట్టి వచ్చేటప్పుడు చాలా బాధగా ఉంది. మా చెల్లెలు అందరూ, మా మరిది పిల్లలు, మా పిల్లలందరూ, అత్తమ్మ అందరినీ వదిలిపెట్టి వస్తే చాలా ఏడుపు వచ్చింది. మా చెల్లి వాళ్ళది ఖమ్మం, ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఖమ్మం. అలాగే మా వదిన వాళ్ళ ఇల్లు కనిగిరిలో ఉంది. సో ఖమ్మం, కనిగిరి అంతా తిరిగేసి వచ్చేసినాం. బాయ్, గుడ్ నైట్.